బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు టెహ్రాన్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన తొలి రోజే 86 ఏళ్ల అలీ ఖమేనీతో పాటు ఆ దేశానికి చెందిన 40 మంది అత్యున్నత సైనిక అధికారులు మృతి చెందారు. ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోగా ఆయన కుమారుడు మోస్దాబా గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చారిత్రాత్మక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయక మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హసైన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 9వ తేదీన ఖమేనీ స్వస్థలమైన మషాద్ లో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ఈ అంతిమ యాత్రకు దాదాపు 2 కోట్ల మంది వరకు జనం హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమాసియా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ పరిణామంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు టెహ్రాన్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన తొలి రోజే 86 ఏళ్ల అలీ ఖమేనీతో పాటు ఆ దేశానికి చెందిన 40 మంది అత్యున్నత సైనిక అధికారులు మృతి చెందారు. ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోగా ఆయన కుమారుడు మోస్దాబా గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చారిత్రాత్మక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మౌసాద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయక మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుసైన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 9వ తేదీన ఖమేనీ స్వస్థలమైన మషాద్ లో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. ఈ అంతిమ యాత్రకు దాదాపు 2 కోట్ల మంది వరకు జనం హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమాసియా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ పరిణామంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.